వేసవికాలం వచ్చేసింది. సెలవులు కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. దీంతో ఊర్లకు వచ్చి పోయేవారితో రైల్వే స్టేషన్లు, బస్టాండులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొన్ని రైలు సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం, తిరుపతి, భువనేశ్వర్, యశ్వంత్పూర్ మధ్య నడుస్తున్న రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 8583 నంబరుతో విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతి సోమవారం ఒక రైలు నడుస్తోంది. అయితే విశాఖ తిరుపతి ప్రత్యేక రైలు గడువు మే 5వ తేదీతో ముగియనుండగా ఈ గడువును దక్షిణ మధ్య రైల్వే జూన్ 30 వరకు పొడిగించింది. అలాగే 08584 నంబర్తో ప్రతి మంగళవారం తిరుపతి నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్కు ఓ ప్రత్యేక రైలు నడుపుతున్నారు. దీని గడువు మే 6 వరకు ఉండగా ఈ సర్వీసును కూడా జూలై 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు సర్వీసులు మొత్తం 18 ట్రిప్పులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా విశాఖ తిరుపతి ప్రత్యేక రైలు సర్వీసులు నడవనున్నాయి. మరోవైపు 02811 నంబర్తో భువనేశ్వర్, యశ్వంత్పూర్ మధ్యన ప్రతి శనివారం ఓ ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఈ రైలు సర్వీసును మే 24 నుంచి జూన్ 28 వరకు పొడిగించారు. ఇదే రైలు 02812 నంబర్తో ప్రతి సోమవారం యశ్వంత్పూర్ నుంచి భువనేశ్వర్కి తిరుగు ప్రయాణం కానుంది. ఈ సర్వీసును కూడా జూన్ 30 వరకు పొడిగించారు. ఖుర్దా రోడ్డు, బ్రహ్మపురం, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, దోన్, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, హిందూపురం మీదుగా ఈ ప్రత్యేక రైలు నడవనుంది. మరోవైపు వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ, బెంగళూరు, విశాఖ, తిరుపతి, విశాఖ, కర్నూలు మధ్య మొత్తం 42 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైలు సర్వీసులు వారాంతాల్లో అందుబాటులో ఉంటాయి.